ప్యాలెస్ పిల్లి ఎవరు, ప్రజా పులి ఎవరు అన్నది ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయిందని చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ విమర్శించారు. ప్రజల నాడి తెలిసిపోయిందని, కూటమి గెలుపు ఖాయమని అన్నారు. ఇది జీర్ణించుకోలేక వైసీపీ అరాచకాన్ని సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు తరలి రాకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని అన్నారు. అయినా ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారని అన్నారు. ఇదే వైసీపీ ఓటమికి నిదర్శనమని అంటున్న గురజాల జగన్మోహన్తో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ ఈవేళ నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. మరి ఆయన నామినేషన్ కార్యక్రమానికి కని వీని ఎరుగని రీతిలో అశేష జనవాహిని తరలి వచ్చినటువంటి పరిస్థితి. మరి అధికార వైసీపీ అనేక రకాలంటి అడ్డంకులు సృష్టించాయనేటువంటి ఒక ప్రధానమైన ఆరోపణల నేపథ్యంలో ఈవేళ ఆయన నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి జన సందోహాన్ని చూస్తున్నట్లయితే వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేటువంటి అంశాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు ఏంటి పరిస్థితి? ముందుగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎటువంటి ఆటంకాలు కల్పించినా నా ఉద్దేశంలో దగ్గరగా 50,000 మంది విచ్చేసి నా నామినేషన్కి వాళ్ళ మద్దతు తెలియజేయడం జరిగింది. కాబట్టి పేరున ప్రతి ఒక్క కార్యకర్తకి, ఈ నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే ఒక అడుగు ముందుకు వచ్చే రేపు పొద్దున మే 13వ తేదీ కూడా ఎన్నో ఆటంకాలు సృష్టించే పనిలో ఉంటారు. వాటిని మీరు లెక్క చేయకుండా మీకున్న హక్కుని మీరు ఓటు రూపంలో మద్దతు తెలపాల్సిందిగా ప్రజల్ని కూడా కోరుకుంటున్నాను. అంటే ఈరోజు వచ్చినటువంటి ప్రజలను చూస్తే మీకు గెలుపునేది ఏ స్థాయిలో ఉండబోతుంది? భగవంతుడి ఆశీర్వాదం, చిత్తూరు నియోజకవర్గ ప్రజల తీర్పు అది. వాళ్ళు ఏ రకమైన తీర్పునైనా మేము స్వాగతిస్తాం. మేము కోరుకునేది అభివృద్ధికి ఓటేమిని, తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని చూసి ప్రజలందరూ కూడా ఓటేస్తారని భావిస్తున్నాం. ఎందుకంటే 74 సంవత్సరాలు నిండిన మా నాయకుడు ఇప్పటికీ కూడా నాకు తెలిసి 5 గంటలు 6 గంటలు ఇంట్లో ఉంటున్నాడు. అదే అపోజిషన్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎప్పుడూ ప్యాలెస్లోనే ఉంటాడు. కాబట్టి ప్యాలెస్ పిల్లి ఎవరు, ప్రజల్లో పులి ఎవరు అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళు మే 13 కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు ఇలాంటి ఆటంకాలు వాళ్ళు సృష్టిస్తున్నారు? వాళ్ళకి తెలిసిపోయింది ప్రజల మద్దతు లేదు అనేది. కాబట్టి ఎక్కడికక్కడ నాయకుల్ని అణిచేస్తే జనాలు రారు అనే ఒక అంటే పెద్దల సామెతే ఒకటి ఉంది, చెడపుకు రా చెడేవు అని. నువ్వు మంచి చేయలేకపోయినా చెడు చేయకూడదు అని పెద్దల సామెత చెప్తారు. కాబట్టి భగవంతుడు రానున్న రోజుల్లో ఎవరు మంచి ఎవరు చెడు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ప్రజలను ఎప్పుడు గౌరవిస్తారో అప్పుడు పార్టీలు కానీ నాయకులు కూడా మంచి స్థాయిలో ఉంటారు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఏదైతే నామినేషన్ కార్యక్రమానికి అధికార వైసీపీ అనేక రకాల అడ్డంకులు సృష్టించినటువంటి నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ఇంత భారీ సంఖ్యలో తరలి రావడం అనేది తన గెలుపు ఖచ్చితంగా గెలిచిపోయాననేటువంటి ఒక ధీమా కూడా ఈవేళ గురజాల జగన్మోహన్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏవిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.